ఓం శాంతి. మే 30వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరిప్పుడు శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్లేందుకు ఈశ్వరీయ ధామములో కూర్చొని ఉన్నారు. ఇది సత్యమైన సాంగత్యము. ఇక్కడ మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రి కన్నా కూడా ఉన్నతమైన వారు, నీచులు కారు. అది ఎలా? జవాబు: బాబా అంటారు, పిల్లలు, నేను విశ్వానికి యజమానిగా అవ్వను. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. అలాగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారు చేస్తాను. ఉన్నతోన్నతమైన తండ్రినైన నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను. అందుకే మీరు నాకన్నా కూడా ఉన్నతమైన వారు. నేను యజమానులైన మీకు సలాం చేస్తాను. మీరు మళ్ళీ ఆ విధంగా తయారు చేసేటటువంటి తండ్రికి సలాం చేస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు నమస్తే. బాబా నమస్తే అని పిల్లలు రెస్పాండ్ కూడా చెయ్యరు, నమస్తే కూడా చెయ్యరు. ఎందుకంటే పిల్లలకు తెలుసు కదా, బాబా మనల్ని బ్రహ్మాండానికి యజమానులుగా కూడా తయారు చేస్తారు మరియు విశ్వానికి కూడా యజమానులుగా తయారు చేస్తారు. తండ్రి కేవలం బ్రహ్మాండానికి యజమానిగా అవుతారు, విశ్వానికి యజమానిగా అవ్వరు. పిల్లలను బ్రహ్మాండానికి మరియు విశ్వానికి రెండింటికి యజమానులుగా తయారు చేస్తారు. మరి చెప్పండి, ఎవరు గొప్పవారైనట్లు? పిల్లలే గొప్పవారైనట్లు కదా. అందుకే పిల్లలు మళ్ళీ నమస్కరిస్తారు. బాబా, మీరే మమ్మల్ని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. అందుకే మీకు నమస్తే. ముసల్మానులు కూడా మాలేకం సలాం, సలాం మాలేకం అని అంటారు కదా. పిల్లలైన మీలో ఎవరికైతే నిశ్చయం ఉందో వారికి ఈ సంతోషముంది. నిశ్చయం లేకుండానైతే ఎవరు ఇక్కడికి రాలేరు కూడా. ఇక్కడికి ఎవరైతే వస్తారో వారికి తెలుసు, మేము మానవ గురువుల వద్దకేమీ వెళ్ళడం లేదు. మానవ తండ్రి వద్దకు, టీచర్ వద్దకు లేక మానవ గురువు వద్దకు వెళ్ళడం లేదు. మీరు ఆత్మిక తండ్రి, ఆత్మిక టీచరు, ఆత్మిక సద్గురువు వద్దకు వస్తారు. ఆ మనుషులైతే అనేక మంది ఉన్నారు, వీరు ఒక్కరే ఉన్నారు. ఈ పరిచయం ఇంతకు ముందు ఎవరికీ కూడా లేదు. రచయిత మరియు రచనల గురించి ఎవరికీ కూడా తెలియదని భక్తి మార్గములోని శాస్త్రాలలో కూడా ఉంది. తెలియని కారణంగా వారిని అనాథలని అంటారు. ఎవరైతే బాగా చదువుకున్నవారు ఉంటారో వారు ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్క నిరాకారుడేనని అర్థం చేసుకోగలరు. వారు వచ్చి తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా కూడా అవుతారు. గీతలో శ్రీకృష్ణుడి పేరు ప్రసిద్ధి చెంది ఉంది. గీత సర్వశాస్త్రమయీ శిరోమణి, అన్నింటికన్నా ఉత్తమోత్తమైనది. గీతనే మాతాపిత అని అంటారు. మిగిలిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాతాపిత అని అనరు.
శ్రీమద్ భగవద్గీత మాతగా మహిమ చేయబడుతుంది. భగవంతుని ముఖ కమలము నుండి వెలువడిన గీతా జ్ఞానము. తండ్రి ఉన్నతోన్నతమైన వారు కావున తప్పకుండా ఉన్నతోన్నతమైన వారి ద్వారా చెప్పబడిన గీత రచయిత అయ్యింది. మిగిలిన శాస్త్రాలన్నీ దాని ఆకులు. రచన నుండి ఎప్పుడూ వారసత్వం లభించదు. ఒకవేళ లభించినా కూడా అది అల్పకాలము కోసమే. మిగిలిన ఇన్ని లెక్కలేనన్ని శాస్త్రాలు వీటిని చదవడం వలన ఒక్క జన్మ కొరకు అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. వాటిని మనుషులే మనుషులకు చదివిస్తారు. అన్ని రకాల చదువులు ఏవైతే ఉన్నాయో అవి అల్పకాలికంగా మనుషులు మనుషులకు చదివిస్తారు. అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. తరువాత మరుసటి జన్మలో ఇంకొక చదువును చదవవలసి ఉంటుంది. ఇక్కడైతే ఒక్క నిరాకారుడైన తండ్రే 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. దీనిని మనుషులెవ్వరూ ఇవ్వలేరు. వారు విలువలేని వారిగా చేస్తారు. తండ్రి విలువైన వారిగా చేస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలు కదా. సర్వవ్యాపి అని అనడంతో అర్థము ఏమాత్రము అర్థం చేసుకోరు. అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే మరి తండ్రి భావం ఏర్పడుతుంది. అందరూ తండ్రులైతే మరి వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎవరి దుఃఖాన్ని ఎవరు హరిస్తారు? తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. అందరూ తండ్రులే అన్నదానికి అర్థమేమీ లేదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. అందుకే చిత్రాలలో కూడా స్పష్టంగా చూపించారు. మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి పురుషోత్తములుగా చేయడానికి వచ్చి ఉన్నారు. ఏ విధంగా బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైనవి చదువుకుంటారు. దాని ద్వారా పదవులు పొందుతారు. ఈ చదువు ద్వారా మేము ఫలానా వారిగా అవుతామని భావిస్తారు. ఇక్కడ మీరు సత్యమైన వారి సాంగత్యంలో కూర్చున్నారు. దీని ద్వారా మీరు సుఖధామంలోకి వెళ్తారు. సత్యమైన ధామాలు కూడా 2 ఉన్నాయి. ఒకటి సుఖధామము, ఇంకొకటి శాంతిధామము. ఇది ఈశ్వరుని ధామము. తండ్రి రచయిత కదా. ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకొని తెలివైన వారిగా అవుతూ ఉంటారో వారి కర్తవ్యము సేవ చేయడము. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకొని తెలివైన వారిగా అయ్యారు. కావున శివుని మందిరాలకు వెళ్ళి అర్థం చేయించండి. వారిని అడగండి, వీరిపై ఫలాలు, పుష్పాలు, వెన్న, నెయ్యి, జిల్లేడు పుష్పాలు, గులాబీ పుష్పాలు ఇలా వెరైటీలు ఎందుకు అర్పిస్తారు? కృష్ణుడి మందిరంలో జిల్లేడు పుష్పాలను అర్పించరు. అక్కడకు చాలా మంచి సుగంధభరితమైన పుష్పాలను తీసుకువెళ్తారు. శివుని ముందు జిల్లేడు పుష్పాలు అలాగే గులాబీ పుష్పాలు కూడా అర్పిస్తారు. దీని అర్థము ఎవరికీ తెలీదు. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. మనుషులెవ్వరూ చదివించడం లేదు. మిగిలిన ప్రపంచమంతటిలోనూ
మనుషులకు మనుషులు చదివిస్తారు. మీకు భగవంతుడు చదివిస్తారు. మనుషులెవ్వరినీ భగవంతుడని ఎప్పటికీ అనలేము. లక్ష్మీనారాయణులను కూడా భగవంతుడని అనలేము. వారిని దేవీ దేవతలని అనడం జరుగుతుంది. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. భగవంతుడు తండ్రి ఒక్కరే. వారు ఆత్మలందరికీ తండ్రి. ఓ పరమపిత పరమాత్మ అని అందరూ అంటారు కూడా. వారి సత్యాతి సత్యమైన పేరు శివ మరియు పిల్లలైన మీరు శాలిగ్రామాలు. పండితులు రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు శివుని చాలా పెద్ద లింగాన్ని తయారు చేస్తారు మరియు శాలిగ్రామాలు చిన్న చిన్నవి తయారు చేస్తారు. శాలిగ్రామమని ఆత్మను అంటారు. శివ అని పరమాత్మను అంటారు. వారు అందరికీ తండ్రి. మనమందరము పరస్పరంలో సోదరులము. సోదర భావమని అంటారు కూడా. తండ్రి పిల్లలమైన మనము పరస్పరంలో సోదరులము. మరి సోదరీ సోదరులుగా ఎలా అయ్యాము? ప్రజాపిత బ్రహ్మ ముఖము ద్వారా ప్రజలను రచించడం జరుగుతుంది. వారు బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలు. మనం ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము. అందుకే బీకేలుగా పిలువబడతాము. అచ్చా, బ్రహ్మను ఎవరు పుట్టించారు? భగవంతుడు. బ్రహ్మ, విష్ణు, శంకరులు వీరంతా రచన. సూక్ష్మవతనాన్ని కూడా రచించడం జరిగింది. బ్రహ్మ ముఖ కమలము నుండి పిల్లలైన మీరు వెలువడ్డారు. బ్రాహ్మణ బ్రాహ్మణీలుగా పిలువబడతారు. బ్రహ్మ ముఖ వంశావళులైన మీరు దత్తత తీసుకోబడ్డవారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలకు ఎలా జన్మనిస్తారు? తప్పకుండా దత్తత తీసుకుంటారు. ఏ విధంగా గురువు యొక్క అనుచరులు దత్తత తీసుకోబడతారు? వారిని శిష్యులని అంటారు. కావున ప్రజాపిత బ్రహ్మ మొత్తం ప్రపంచానికి తండ్రి అయ్యారు. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే కావాలి కదా. సూక్ష్మవతనంలో కూడా బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శంకరులన్న పేర్లు గాయనం చేయబడి ఉన్నాయి. కానీ సూక్ష్మవతనంలో ప్రజలైతే ఉండరు. ప్రజాపిత బ్రహ్మ ఎవరు? ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మ సంతానంగా పిలుచుకుంటారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కూర్చొని ఉన్నారని మీరంటారు. ఒకప్పుడు ఉండి వెళ్ళారని వారంటారు. వారు మళ్ళీ తమను తాము పూజారి బ్రాహ్మణులుగా పిలుచుకుంటారు. ఇప్పుడు మీకైతే ప్రాక్టికల్గా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు పరస్పరంలో సోదరీ సోదరులు అయినట్లు. బ్రహ్మను శివబాబా దత్తత తీసుకున్నారు. నేను ఈ వృద్ధ తనువులోకి ప్రవేశించి మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని వారంటారు. మనుషులను దేవతలుగా తయారు చేయడము ఇది మనుషుల పని కాదు. తండ్రినే రచయిత అని అంటారు. శివ జయంతి కూడా జరుపుకోబడుతుందని భారతవాసులకు తెలుసు. శివుడు తండ్రి. దేవీ దేవతలకు ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారన్నది కూడా మనుషులకు తెలియదు.
స్వర్గరచయిత పరమ ఆత్మ. వారిని పతిత పావనుడని అంటారు. వాస్తవానికి ఆత్మ పవిత్రంగా ఉంటుంది. తరువాత సతో రజో తమోలలోకి వస్తుంది. ఈ సమయంలో కలియుగంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సత్యయుగంలో సతో ప్రధానంగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు దేవతల వంశము కొనసాగింది. వారి పిల్లలు కూడా రాజ్యం చేశారు కదా. లక్ష్మీనారాయణ ద ఫస్ట్, ద సెకండ్, ఇలా కొనసాగుతూ వస్తుంది. మనుషులకు ఈ విషయాల గురించి ఏమీ తెలీదు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతితంగా ఉన్నారు. ఇక్కడ మనుషులు ఒక్కరు కూడా పావనంగా ఉండలేరు. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. మరి ఇది పతిత ప్రపంచం అయినట్లు కదా. దీనినే కలియుగము, నరకమని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము, పావన ప్రపంచమని అంటారు. మళ్ళీ పతితులుగా ఎలా అయ్యారన్నది ఎవరికీ తెలీదు. తమ 84 జన్మల గురించి తెలిసిన మనుషులు భారత్లో ఒక్కరు కూడా లేరు. మనుషులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలను తీసుకుంటారు. తక్కువలో తక్కువ 1 జన్మ తీసుకుంటారు. భారత్ను అవినాశీ ఖండమని అంటారు. ఎందుకంటే ఇక్కడే శివబాబా అవతరణ జరుగుతుంది. భారత్ ఖండం ఎప్పటికీ వినాశనం అవ్వదు. మిగిలిన అనేక ఖండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినాశనమైపోతాయి. ఈ సమయంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మము కనుమరుగైపోయింది. ఎవరు తమను తాము దేవతలుగా పిలుచుకోరు. ఎందుకంటే దేవతలు సతోప్రధానంగా పావనంగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ పతితులుగా పూజారులుగా అయిపోయారు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భగవాను వాచ ఉంది కదా. భగవంతుడు అందరికీ తండ్రి. వారు ఒక్కసారి మాత్రమే భారత్లోకి వస్తారు. ఎప్పుడు వస్తారు? పురుషోత్తమ సంగమయుగంలో వస్తారు. ఈ సంగమయుగాన్నే పురుషోత్తమము అని అనడం జరుగుతుంది. ఈ సంగమయుగము కలియుగం నుండి సత్యయుగంగా, పతితుల నుండి పావనులుగా అయ్యే యుగము. కలియుగంలో పతిత మనుషులు ఉంటారు. సత్యయుగంలో పావన దేవతలు ఉంటారు. అందుకే దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఇప్పుడే తండ్రి వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా, పురుషోత్తములుగా అయ్యేందుకే మీరు వచ్చారు. ఆత్మలమైన మనం నిర్వాణధామంలో ఉంటామన్నది కూడా మనుషులకు తెలియదు. పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి వస్తారు. ఈ నాటకం యొక్క ఆయువు 5000 సంవత్సరాలు. మనం ఈ అనంతమైన నాటకంలో పాత్రను అభినయిస్తాము. ఈ మనుషులందరూ పాత్రధారులు. ఈ డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగదు. మొట్టమొదట ఈ నాటకంలోకి సత్యయుగంలో పాత్రను అభినయించేందుకు దేవీ దేవతలు వస్తారు. తరువాత త్రేతాలో క్షత్రియులు వస్తారు. ఈ నాటకము గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇది ఉన్నదే ముళ్ళ అడవి. మనుషులందరూ దుఃఖితులుగా ఉన్నారు.
కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. కలియుగంలో లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో ఎంతమంది ఉంటారు? చాలా కొద్ది మంది ఉంటారు. ఆది సనాతన సూర్యవంశీ దేవీ దేవతలే ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారనున్నది. మనుష్య సృష్టి నుండి మళ్ళీ దేవతల సృష్టిగా మారుతుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది. కానీ ఇప్పుడు తమను తాము దేవతలుగా పిలుచుకోరు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. కేవలం భారతవాసులే తమ ధర్మాన్ని మర్చిపోయారు. హిందుస్థాన్లో ఉన్న కారణంగా హిందూ ధర్మమని అనేస్తారు. దేవతలైతే పావనంగా ఉండేవారు. వీరు పతితులుగా ఉన్నారు. అందుకే తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. దేవతల పూజను చేస్తూ ఉంటారు. స్వయాన్ని పాపులు, నీచులు అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే పూజారులుగా పతితులుగా అయ్యారు. హంసో యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు. ఆత్మయే పరమాత్మ అని వారు అంటారు. ఇది అసత్యమైన అర్థము, అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ. సత్యయుగంలో ఇలా అనరు. సత్యఖండము యొక్క స్థాపన తండ్రి చేస్తారు. అసత్యఖండంగా మళ్ళీ రావణుడు చేస్తాడు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరన్నది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది కూడా ఎవరికీ తెలీదు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు ఒక బిందువు. మీలో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఆత్మలమైన మనము ఎలా ఉంటామన్నది కూడా ఎవరికీ తెలీదు. నేను బ్యారిస్టరును, నేను ఫలానాను అన్నది తెలుసు. కానీ ఆత్మ గురించి ఒక్కరికి కూడా తెలీదు. తండ్రి వచ్చి పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా రచింపబడి ఉంది. అది ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఇదే భారత్ పుష్పాల తోటగా ఉండేది. సుఖమే సుఖముండేది. ఇప్పుడు దుఃఖమే దుఃఖముంది. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు. పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఇప్పుడు కొత్త కొత్త విషయాలను వింటారు. అన్నింటికన్నా కొత్త విషయము, మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. మీకు తెలుసు, మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును మనుషులెవ్వరూ చదివించరు. భగవంతుడు చదివిస్తారు. ఆ భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనడము వారిని నిందించినట్లే అవుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి భారత్ను స్వర్గంగా చేస్తాను. రావణుడు నరకంగా చేస్తాడు. ఈ విషయాలు ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియవు. తండ్రే వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారన్న గాయనము కూడా ఉంది. అక్కడ వికారాలు ఉండవు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ఇప్పుడిది వికారి ప్రపంచము. పతిత పావన రండి, మమ్మల్ని రావణుడు పతితంగా చేశాడని పిలుస్తారు కూడా. కానీ రావణుడు ఎప్పుడు వచ్చాడు, ఏం జరిగిందన్నది తెలీదు.
రావణుడు ఎంత నిరుపేదగా చేశాడు. భారత్ 5000 సంవత్సరాల క్రితం ఎంత షావుకారుగా ఉండేది. బంగారము వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఎంతటి ధనం ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. కిరీటధారులుగా తండ్రి తప్ప ఎవరు తయారు చెయ్యలేరు. శివబాబా భారత్ను స్వర్గంగా చేస్తారని ఇప్పుడు మీరంటారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు తండ్రి అంటారు. మీరు వానప్రస్థులు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే స్వయాన్ని ఆత్మగా భావించండి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. మనం బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులము. స్వయంగా భగవంతుడు మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు. ఈ నశ మరియు సంతోషంలో ఉండాలి. పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేయాలి. 2వ పాయింట్. ఇప్పుడిది మన వానప్రస్థావస్థ. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రి స్మృతితో అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి. వరదానము. నాలెడ్జ్ రూపీ తాళం చెవి ద్వారా భాగ్యం యొక్క తరగని ఖజానాను ప్రాప్తి చేసుకునే సుసంపన్న భవ. వివరణ. సంగమయుగంలో పిల్లలందరికీ భాగ్యం తయారు చేసుకునేందుకు జ్ఞానము రూపీ తాళం చెవి లభిస్తుంది. ఈ తాళం చెవిని ఉపయోగించండి మరియు ఎంత కావాలనుకుంటే అంత భాగ్యం యొక్క ఖజానాను తీసుకోండి. తాళం చెవి లభించింది మరియు సుసంపన్నులుగా అయిపోయారు. ఎవరెంతగా సుసంపన్నులుగా అవుతారో అంతగా సంతోషం స్వతహాగా ఉంటుంది. సంతోషపు జలపాతము తరగకుండా అవినాశీగా ప్రవహిస్తూ ఉన్నట్లుగా అనుభవమవుతుంది. వారు సర్వ ఖజానాలతో నిండుగా సుసంపన్నులుగా కనిపిస్తారు. వారి వద్ద ఏ రకమైన అప్రాప్తి ఉండదు. స్లోగన్. తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే సర్వశక్తుల కరెంటు లభిస్తూ ఉంటుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఎంతగా పవిత్రత ఉంటుందో అంతగానే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ఉంటుంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉన్నట్లయితే పర్సనాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. కానీ ఒకవేళ ఒక్క వికారమైన అంశమాత్రము ఉన్నా ఇతర సహచరులు కూడా దానితో పాటు తప్పకుండా ఉంటాయి. ఏ విధంగా పవిత్రతకు సుఖశాంతులతో లోతైన సంబంధం ఉందో అలాగే అపవిత్రతకు కూడా పంచవికారాలతో లోతైన సంబంధము ఉంది. అందుకే ఏ వికారము అంశమాత్రము కూడా ఉండకూడదు. అప్పుడు పవిత్రతా పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారని అంటారు. ఓం శాంతి.